Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun. Welcome back to the Green Channel. సో ఆల్మోస్ట్ ఒక 2 నెలలు అయింది. సో నాకు తెలుసు మీరంతా వీళ్ళు కంప్లీట్గా గార్డెనింగ్ మానేశారా లేకపోతే తీసేశారా అని అనుకుంటున్నారేమో. సుమారుగా అలాంటిదే జరగబోతోందండి. గార్డెన్ ఇక్కడి నుంచి తీసేయాల్సి వస్తుంది. సో ఇన్ని రోజుల నుంచి ఇదంతా బిల్డ్ చేసాము ఇక్కడ కంప్లీట్గా, రకరకాలైనటువంటి మొక్కలు ఇవన్నీ పెట్టి ఇప్పుడు వీటిని డిస్మాంటిల్ చేయాలంటే చాలా బాధగానే ఉంది. కానీ అది ఇక్కడ తీసేస్తామనే బాధ కంటే మీతో ఇంకొక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి వీఆర్ మూవింగ్ అవుట్ టు అ న్యూ హౌస్. ఆ కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి అది కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. కాకపోతే లాస్ట్ 2 months నుంచి మీకు ఎవరికి ఏవి ఒక వీడియో కూడా షేర్ చేయడానికి అవ్వలేదు. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు కదా. ఇల్లు కట్టి చూడటం అంటే మరి చిన్నదే విషయం కాదు. సో దానికి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొంచెం బిజీ అయిపోవడం వల్ల మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో రిలీజ్ చేయడానికి అవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఉగాది విషెస్ చెప్పడమే లాస్ట్ వీడియో అనుకుంటా. సో దాని తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడానికి అవ్వలేదు. ఇప్పుడు కొంచెం ఒక్కో సెటిల్ అయింది. సో వీ హ్యావ్ నౌ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ మూవింగ్. ఎక్కువ టైం లేదు, ఇంకొక మేబీ 1 or 2 monthsలో మూమెంట్ అది జరుగుతుంది. ఇప్పుడు దీనికి మెయిన్గా నేను మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన రెగ్యులర్ గార్డెన్ అంతా దీన్ని ఇందులో ఉన్నటువంటి కన్సాలిడేషన్ చేయాలి. ఉన్నటువంటి మొక్కలన్నిటిని కన్సాలిడేట్ చేసి కొన్నిటిని బ్రాంచెస్ అన్నీ తీసి కొంచెం ప్రూన్ చేసుకొని వాటిని ట్రాన్స్పోర్ట్కి కంఫర్టబుల్గా ఉండేటట్టుగా మార్చుకొని అప్పుడు అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ప్లేస్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, మళ్ళీ ఈ స్ట్రక్చర్స్ అన్నీ వేసుకోవాలా. సో ఇట్లా రకరకాల ఆలోచనలు నడుస్తున్నాయి. కాకపోతే అవి మీకు స్టేజెస్ వైజ్గా మీకు చూపిస్తాను ప్రస్తుతానికి. సో దిస్ ఈజ్ అ బిగ్ న్యూస్ దట్ వీఆర్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ హియర్. డేట్స్, ఎప్పుడు మూవ్ అవుతాము, అక్కడ ఎలా ఉంది, ఇప్పుడు మొదటి నుంచి కండిషన్స్లో స్లోగా ఎట్లా వస్తూ ఉండింది, అక్కడ మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. సో చాలామంది గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో హోప్ ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోయేటువంటి వీడియోస్ని బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, మీలో ఎవరైనా సరే ఇలాంటి మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఎయిదర్ ఇల్లు మారుతున్నా లేదు ఊరు మారుతున్నా, ఇట్లా ఏదైనా చేసినప్పుడు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండుంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ అస్. కామెంట్స్లో చెప్పండి, అది మాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మాకే కాదు, ఎవరైనా సరే ఇలా మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే, మనం కొంతవరకు ఈ టైము సమ్మర్ కాబట్టి లాస్ట్ టైము మనం ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేదు. సో ఆబ్వియస్లీ సమ్మర్లో మనం సాధ్యమైనంత వరకు ఉన్న మొక్కల్ని కంటైన్ చేసి ఏదో రకంగా వాటిని కాపాడి వర్షం సీజన్లోకి తీసుకెళ్తాం. సో ఇప్పుడు మనం అలాంటి స్టేజ్లో ఉన్నాం. కరెక్ట్గా సమ్మర్ అయిపోయి జూన్లోకి వచ్చి మనం వర్షాకాలంలోకి వెళ్ళబోతున్న టైంలో కాబట్టి సో ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వాటిని కన్సాలిడేట్ చేసి కొంచెంగా తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ కంప్లీట్ జీరో నుంచి కాకపోయినా వీటిని అక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నంత స్పేస్, ఇక్కడ ఉన్నటువంటి సేమ్ స్ట్రక్చర్ అక్కడ ఉండదు కాబట్టి సో అక్కడ ఉన్న దాని ప్రకారం ఎలా మార్చుకోవాలి, అక్కడికి ఎట్లాంటి కంటైనర్స్ కావాలి, అక్కడికి ఎట్లాంటి స్ట్రక్చర్స్ కావాలి, అది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అవి చూపిస్తాను మీకు. అక్కడ ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి పెద్ద పెద్ద టబ్స్ కానీ కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ మన పాత బ్యాగ్స్, ఆ గ్రో బ్యాగ్స్ కానీ లేదంటే కొన్ని ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్లో పాత వాటిల్లో ఉండుంటాయి. అవి ఇప్పుడు చాలా రోజుల నుంచి కదలకుండా ఒకటే చోట ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, అది అలా హోల్డ్ చేసుకుని ఉంది. ఒక్కసారి మనం కదిలించామంటే అది పాడైపోతుంది. అది మీరందరికీ ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. సో అట్లాంటివి ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఏదైనా ఇంపార్టెంట్ మొక్క ఉందా, అందులో ఏదైనా ఇంపార్టెంట్ మొక్క ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి కొంచెం టైం ఉంది కాబట్టి ముందే దాన్ని రీప్లాంట్ చేసుకొని వేరే చోటకి దాన్ని అక్కడి నుంచి ప్రాపర్గా మనం వేరే చోటకి మూవ్ చేసుకోవడం అవుతుంది. ఇలా ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటూ వెళ్తే ఎన్నో జాగ్రత్తలు మనం ఎన్ని రోజులు జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఇన్ని మొక్కల్ని మనం జాగ్రత్తగా ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ టాస్క్. సో కాబట్టి మీరందరి సలహాలు సంప్రదింపులు కావాలి. సో మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని తప్పకుండా మాకు కామెంట్స్లో తెలియజేయండి.
అండ్ వీ నీడ్ ఆల్ యువర్ విషెస్ టు మేక్ దిస్ గార్డెన్ సేమ్ యాజ్ ది అదర్ సైడ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంతకంటే చక్కగా మీరందరూ మెచ్చేటట్టుగా మేము అక్కడ సెట్ చేయాలని కోరుకుంటున్నాం. సో మీరందరూ మీ విషెస్ ద్వారా మీ అనుభవాల్ని మా కామెంట్స్లో తెలియజేయండి. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. నేను ఇక్కడి నుంచి అట్లీస్ట్ మీకు మళ్ళీ సాధ్యమైనంత తొందరగా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అక్కడ కొత్త ప్లేస్లో ఎట్లా సెటప్ చేసుకోవాలి, అక్కడ ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత డిజైన్ చేసేటప్పుడు మొట్టమొదటి రోజే మనకు అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోవు. అవి వెళ్ళిన తర్వాత కొన్ని టెంపరీగా పెట్టేసిన తర్వాత మళ్ళీ వాటిని షఫల్ చేసుకుంటూ స్లోగా అది మళ్ళీ ఒక ఎన్విరాన్మెంట్, అక్కడ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవ్వాలి. ఆ ఎకోసిస్టమ్ బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఐ హోప్ ఆ మధ్యలో మొక్కలు స్ట్రగుల్ కాకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సో అక్కడికి వెళ్ళాలంటే ముందే తీసుకెళ్ళి పెట్టుకుందామంటే అది కుదరదు. ఖచ్చితంగా మనం వెళ్ళే రోజే మనం వాటికి మళ్ళీ డైలీ కేర్ ఉండాలి. కాబట్టి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడికి వెళ్తున్నాం అనేంత వరకు అవి ఇక్కడే ఉంటాయి. ఇక్కడే వాటిని సాధ్యమైనంత వరకు ప్యాక్ చేసుకొని అక్కడికి మూవ్ అవ్వాలి. సో ఇది పెద్ద న్యూస్ ఈసారి. ఇక్కడి నుంచే మీకు కొద్ది రోజులు ఇక్కడ మనం ఎలా దీన్ని దగ్గరికి తీసుకొచ్చి ఒక ప్యాకింగ్కి రెడీ అయ్యేటట్టుగా చేస్తాము, ఇక్కడి నుంచి అసలు ట్రాన్స్పోర్ట్ ఎలా మూవ్ చేస్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా కాంబినేషన్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ మనం మెల్లగా ఈ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ యాజ్ ఎ సెడ్, మీ ఎక్స్పీరియన్సెస్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీ విషెస్ అన్నిటితో వీ వుడ్ లైక్ టు మూవ్ ఇట్ టు ద న్యూ ప్లేస్ అండ్ ఫార్మ్ ఎ న్యూ గార్డెన్ దేర్. సో ఈ విశేషాలతో ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. సో విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.